విగ్రహాన్ని కూడా ఎటువంటి విగ్రహాన్ని పెట్టాలంటే మట్టి విగ్రహాన్ని, అది ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత గణపయ్య ఎట్లా ఉంటాడు అట్లాగే పెట్టాలి. అంతే మనకు టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు బాహుబలి, నెక్స్ట్ గబ్బర్ సింగ్, ఇవన్నీ వస్తున్నాయి. మరి అట్లా అంటే ఎట్లాగో అట్లా సినిమాలు ఇష్టపడితే మీరు సినిమాలు చూడండి. వాళ్ళ మీద ఎవరికైతే వాళ్ళ ఇష్టమైనటువంటి హీరోలు ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఒకటికి నాలుగు సార్లు వెళ్ళండి, సినిమాలు చూడండి ఇష్టం ఉంటే. లేకపోతే వాళ్ళ పేరు మీద ఏమైనా రక్తదానాలు చేయండి, లేకపోతే ఏమన్నా లేని వాళ్ళకి ఏమైనా పంచండి, ఇలాంటివన్నీ చేయండి, బాగుంది. అంతేగాని మా ఇష్ట ప్రకారంగా దేవుణ్ణి కూడా మార్చేస్తామంటే ఏం కర్మ ఇది? ఇంతకంటే కర్మ అనేటటువంటిది మాట కంటే ఇంకా పెద్ద మాట ఏముందో నాకు తెలియట్లేదు. కర్మే కాకపోతే ఏమిటిది మరి? అంటే ఇది చేయవలసినది ఏమిటంటే స్వామి ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఎట్లా కుదు? నా ఇష్టం వచ్చినట్టు నేను తయారు చేయిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు పెట్టిస్తానంటే అది సక్రమమైనటువంటి పద్ధతి కాదు.